హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. రాధ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఆవిడని బుజ్జగించసాగింది. వెంట వచ్చిన ఆడవాళ్ళు కూడా ఆవిడని, ఇంకా నయం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు, ప్రాణగండం తప్పింది అనుకోండి, మీ రాధ అదృష్టవంతురాలు అంటూ సముదాయించసాగారు. అయ్యో, కారప్పూస దొడ్లోనే వదిలేశాను, ఆ పాడు నల్ల కుక్క అక్కడే చస్తుంది, ముట్టుకుందో ఏమిటో అంటూ వాపోయింది ఆవిడ. పోనీలేమ్మా, పోతే పోయింది, నువ్వు బ్రతికి బయటపడ్డావు, అంతే చాలు అంది రాధ. మా అమ్మాయి రాధ, కృష్ణకు చూపిస్తూ చెప్పింది శాంతమ్మ. కృష్ణ చిరునవ్వుతో చూశాడు. అప్పుడు కానీ రాధ కృష్ణని గమనించలేదు. మాణిక్యం కబురు తెలియగానే తను డాక్టర్ గారు వెళ్ళి ఆవిడని ఇక్కడికి తీసుకువచ్చిన వైనం చెప్పాడు. రాధ తలదించుకొని వింటూ ఉండిపోయింది. కృష్ణ ఆదేశానుసారం శాంతమ్మ అక్కడే 2 రోజులు ఉండడానికి నిశ్చయించుకుంది. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజులు ఊరిలో ఉన్న ఆడవాళ్ళు చాలామంది చూడడానికి వచ్చారు. ఆవిడ, ఈ డాక్టర్ గారు చాలా తెలివిగలవాడు, తమ 2 చేతులకి కాళ్ళకి ఆపరేషన్ చేసేసి ఆ గాయాలు తగ్గించేశాడని, లేకపోతే ఆ దెబ్బలకి తన శరీరం కుళ్ళిపోయేదని చిలవలు పలవలుగా కథలు వర్ణించి చెప్పింది. ఇది విని కృష్ణ నవ్వుకునేవాడు. మాణిక్యం, అబ్బా, ఆపరేషన్ కూడానా, ఇంజెక్షన్ ఇస్తామని వెళితే ఆ సూది చూసి పిల్లి కూనలా అయిపోతుంది కానీ అనేవాడు. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజుల్లో కృష్ణతో బాగానే కబుర్లు కలిపింది. కృష్ణ పద్మకి దగ్గరవాడని తెలియగానే, అరెరే, ఈ ఊరు వచ్చి ఇన్నాళ్ళయ్యి మాట మాత్రం మాకు చెప్పబోతివి అంటూ నొచ్చుకుంది. కృష్ణ ఈ ఊరు వచ్చిన కొత్తలో వీరయ్య ద్వారా శాంతమ్మ ఇంటి గురించి వాకబు చేయించాడు. ఆవిడ ఊళ్ళో లేదని, బంధువుల ఇంటికి వెళ్ళిందని చెప్పాడు. ఆ తర్వాత అసలు ఆ మాటే మర్చిపోయాడు. పద్మకి ఇవాళే నేను ఉత్తరం రాస్తాను, నువ్వు మాకు తెలిసిన అబ్బాయివి కావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా, నన్ను చావు నుంచి కాపాడి నువ్వు రక్షించకపోతే మా రాధ పెళ్లి చూసుకునే యోగం ఉండేది కాదు, మా రాధ దిక్కులేనిది అయిపోయేది, ఆవిడ ముక్కు చూదుతూ అంది. మీకు ఇప్పటికీ 100 సార్లు చెప్పాను, మీకు అయిన గాయాలు ప్రాణాపాయం కలిగించేవి కావని. నేను చేసింది చాలా స్వల్పం అన్నాడు కృష్ణ. అలా అనుకు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మా పక్కింటి నరసమ్మ ఇలాగే ఒళ్ళు కాలిపోతే వారం రోజుల్లో ప్రాణం పోయింది, పిల్లలు దిక్కులేని పక్షులు అయిపోయారు. ఆ విషయం గుర్తుకు వచ్చి మా రాధని చూస్తుంటే నా కడుపు చెరువు అయిపోయింది, కళ్ళు ఒత్తుకుంటూ అంది. ఇప్పుడు ఏం కాలేదుగా, ఇక బాధపడకండి మామ్మగారు అన్నాడు మాణిక్యం. ఏమిటో నాయనా, దాన్ని ఒక ఇంటిదాన్ని చేసే వరకు ఈ ప్రాణం నిలబడాలనే తప్ప బ్రతికి ఏదో బాపుకోవాలనే యావ కాదు. ఇప్పటికే లక్షణంగా కాపురం చేసుకోవాల్సిన పిల్ల, అలా పాఠాలు చెప్పుకుంటూ నన్ను పోషించాల్సిన కర్మ దానికి పట్టించానే అని కుమిలిపోతున్నాను. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. రాధని చూడగానే ఆవిడ మాటలు మింగేసింది. అయినా చివరి మాటలు రాధ చెవినే పడినాయి. మొదలెట్టావు సోది అంది చిరుకోపంగా చూస్తూ. అబ్బే, నేనేం మాట్లాడలేదమ్మా, డాక్టర్ గారు ఎవరో కాదు, మన పద్మకి బాగా తెలిసిన వాడేనట. మనకి విషయం తెలియదు సుమా, పద్మ మన దగ్గరికి వెళ్ళమని ఉత్తరం కూడా రాసి ఇచ్చిందిట. ఎంతైనా దానికి నేనంటే ఎక్కడలేని ఆపేక్ష. రాధ క్యారియర్ విప్పడం చూసి, మళ్ళీ అన్నం తెచ్చావా, ఇక్కడ అన్నం తిననని చెప్పానుగా అంది. ఈ పూటకి తిను, రేపు ఇంటికి వెళ్ళిపోదాం అంది. నేను తినలేనమ్మా, అన్నం అంతా మందుల వాసనే, కడుపులో తెములుతుంది, మీరిలా ఉపవాసాలు చేస్తే ఓపిక రాదు అన్నాడు కృష్ణ. నాకు సహించదు నాయనా, అయితే ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంచుతాను, అన్నం తినకపోతే బలానికి ఇంకా 2 ఇంజెక్షన్లు ఇస్తాను అన్నాడు. ఇంజెక్షన్లా, ఏమి వద్దులే, అన్నం తింటానులే అంది ఆవిడ చప్పున. ఒంటి మీద స్నానం చేసి 2 రోజులైంది, నీళ్లు నిప్పులు లేకుండా అన్నం తినడం మా ఇంట వంట లేదు. ఈ కాని పని ఇన్నాళ్ళకి నేను చేస్తున్నాను అంది సణుగుతూ.
ఆవిడ అన్నం తినసాగింది. రాధ ఆవిడకి అన్నం తినిపిస్తుంటే కృష్ణకి చూడముచ్చటగా ఉంది. రాధ తనే పెద్దయి ఆవిడే చిన్నైనట్టు కసురుతుంది. ఆవిడ చిన్నపిల్లలా మారాం చేస్తుంది. కృష్ణ మర్నాడు ఆవిడని డిశ్చార్జ్ చేసేశాడు. వెళ్ళే ముందు ఆవిడ, చూడు నాయనా, నువ్వు మా ఇంటికి తప్పక రావాలి. నాకు కాస్త తగ్గిన తర్వాత మా ఇంట్లో భోజనం కూడా చేయాలి. నేనే వంట చేసి పెడతాను. ఇదిగో నా చేతి గోంగూర పులుసు తిన్నావంటే పద పద అంది రాధ. అలాగే లేండి అన్నాడు కృష్ణ. రాధ ఒక్కసారి కనీసం మర్యాదకైనా తను ఇంటికి రమ్మనమని అనలేదు. 2 రోజుల అనంతరం కృష్ణ శాంతమ్మ గారిని చూడడానికి వెళ్ళాడు. ఆవిడ అతనిని రా నాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణ ఆవిడ గాయాలు కట్లు విప్పి పరీక్ష చేసి ఇక బ్యాండేజ్ అవసరం లేదని చెప్పాడు. ఆవిడ వంట ఇంట్లోకి చూస్తూ, రాధ ఎవరొచ్చారో చూడు అంటూ కేకపెట్టింది. కృష్ణ ఆసక్తిగా చూశాడు. కానీ రాధ బయటికి రాలేదు. డాక్టర్ గారు వచ్చారు, కాస్త కాఫీ పెట్టు అంటూ పురమాయించింది. కొద్దిసేపటికి రాధ కాఫీ తీసుకొని రాలేదు. అమ్మా కాఫీ తీసుకెళ్ళు అని కేకపెట్టింది. నువ్వు తీసుకురా ఆజ్ఞాపించింది. రాధ లోపల నుంచి రాలేదు. ఆవిడే లేచి వెళ్ళింది. కాఫీ గ్లాసు తీసుకువచ్చింది. రాధకి తలనొప్పిగా ఉంది నాయనా అంది. కృష్ణ కాఫీ తాగుతూ ఇల్లు కలయి చూశాడు. ఇంట్లో పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కానీ ఆ పేదరికంలో ఒక హుందాతనం ఉంది. ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. గుమ్మాలకి అల్లిన పరదాలు వేలాడుతున్నాయి. మా రాధ చాలా బాగా అల్లుతుంది. ఇది అదే అల్లింది నాయనా, కుట్టు పని ఎంత బాగా చేస్తుందనుకున్నావు అంటూ అల్మారా తెరిచి కుట్టినవి తెచ్చి అతని ముందు పడేసింది. కృష్ణ కుట్టు పని గురించి తెలియకపోయినా శ్రద్ధగా చూశాడు. కుట్టు పని చాలా నాజూకుగా, ఎంతో ఏకాగ్రత ఉంటే కానీ సాధ్యం కాదు సుమా అన్నట్టున్నాయి. నేను వస్తాను, మీకిక మందులేమీ అవసరం లేదు. కృష్ణ బ్యాగ్ తీసుకుని లేచాడు. అతను బయటికి వచ్చి సైకిల్ తీసుకుంటుంటే చిట్టి అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. కవరు ఒకటి అందించింది. ఏమిటిది అడిగాడు. టీచర్ అమ్మగారు ఇచ్చింది. టీచర్ అమ్మగారు ఇచ్చింది రివ్వున మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయింది. అతని కనుబొమ్మలు ముడిచి కవరు తీసి చూశాడు. అందులో 10 రూపాయల కాగితం ఉంది. అతను సైకిల్ స్టాండ్ వేసి మళ్ళీ లోపలికి వచ్చాడు. రాధ అక్కడ సన్నజాజి పూలు కోస్తోంది. ఏమిటిది? రాధకి 10 రూపాయల నోటు చూపిస్తూ అడిగాడు. మీ ఫీజు. నేను అడగలేదే. అడగకపోయినా ఇవ్వాల్సిన ధర్మం మాకుంది. కృష్ణ ఒకసారి ఆ 10 రూపాయల కాగితం వంక రాధ వంక మార్చి మార్చి చూశాడు. నేను ఇచ్చిన మందులు హాస్పిటల్వి, దానివల్ల నాకేం ఖర్చు లేదు. కానీ మీరు ఇంటికి వచ్చి చూశారు, దీనికైనా మేము ఇవ్వాలి వెంటనే అంది. అతను కాస్త ఆగి అన్నాడు. నేను మీ ఇంటికి డాక్టర్గా రాలేదు, పద్మకి తెలిసిన బంధువుగా వచ్చాను. తీసుకోండి ఈ 10 రూపాయలు. ఇంకేం మంచి కార్యానికైనా సద్వినియోగం చేయండి. అతను ఆ కాగితం అక్కడ అరుగు మీద పెట్టి వెళ్ళిపోయాడు. రాధ అటే చూస్తూ నిలబడిపోయింది. 10 రోజుల అనంతరం శాంతమ్మ గారు కృష్ణని భోజనానికి రమ్మనమని మరీ కబురు చేసింది. కానీ అతను వెళ్ళలేదు. ఏదో సాకు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ఆవిడ స్వయంగా వచ్చింది. ఇదిగో, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. రాకపోయావంటే ఊరుకోను. పద్మకి మీ డాక్టర్ గారు మేం పిలిచినా పలకడం లేదు అని ఉత్తరం రాసేస్తాను అంటూ బెదిరించింది. ఆవిడ అట్లా వ్రాసిందంటే పద్మ చేత చివాట్లు తినాల్సి వస్తుంది. అందుకని మర్నాడు అతను తప్పనిసరిగా వెళ్ళాడు. అతన్ని చూడగానే శాంతమ్మ గారు సంబరపడింది. వస్తావో రావో అని సంశయపడుతున్నాను సుమా. ఈసారి రాకపోతే ఈ వంట అంతా నీ ఇంటికే తెద్దామని అనుకున్నాను. రా నాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణని కూర్చోబెట్టి ఆవిడే స్వయంగా వడ్డించింది. రాధ ఇంట్లో లేనట్టుంది, అలికిడి లేదు. రాధ కోసం కృష్ణ కళ్ళు గాలించాయి. రాధ ఇంట్లో లేకపోవడం అతనికి కాస్త నిరాశే అనిపించింది. శాంతమ్మ గారు కొసరు వడ్డిస్తూ కబుర్లు అడుగుతోంది. కృష్ణకి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేరని తెలియగానే అయ్యో పాపం అంటూ నొచ్చుకుంది.
మనిషికి డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ నా అనే అండ కావాలి నాయనా అంది. వంట ఎలా ఉందో ఏమిటో, పల్లెటూరి వాళ్ళం. మోటు వంటలు తప్ప మీ బస్తీ తిళ్ళు రావు. గారెలు ఎలా ఉన్నాయి బాబు? బాగున్నాయండి అన్నాడు కృష్ణ. తర్వాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.